డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. నేడు నుంచి ఆయన పార్టీ శాసనసభ్యులతో 1-to-1 భేటీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సమావేశాల పరంపర మంట్ల బుద్ధ ప్రసాద్తో మొదలైంది. ఈ సమీక్షలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరు, కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకోనున్నారు. అదేవిధంగా నియోజకవర్గాల్లో ఇంకా పరిష్కారం కాని సమస్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చిస్తారు. ఈ రోజు మొత్తం 9 మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. మంట్లి బుద్ధ ప్రసాద్ అనంతరం దేవవర ప్రసాద్, లోకం నాగమాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సిహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందవరపు విజయ్ కుమార్లతో ఆయన ముఖాముఖి భేటీ అవుతారు. డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. ఇక నేడు నుంచి ఆయన పార్టీ శాసనసభ్యులతో 1-to-1 భేటీలు నిర్వహిస్తారు. నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఆయన ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శంకర్, చెప్పండి. పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. నేడు ఆయన పార్టీ శాసనసభ్యులతో 1-to-1 భేటీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఆయన ప్రధానంగా విచారించారు. ఈ సమావేశాల పరంపర మండలి బొత్త ప్రసాద్తో మొదలైంది. ఈ సమీక్షలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై, కొనసాగుతున్న ప్రాజెక్టు వివరాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకోనున్నారు. అదేవిధంగా నియోజకవర్గాలు ఇంకా పరిష్కారం కాని సమస్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు మొత్తం 9 మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. మొదట మండలం బుద్ధప్రసాద్, అనంతరం దేవర వరప్రసాద్, లోకం నాగమాధవి, గిట్టి సత్యనారాయణ, పంతం నానాజీ, సిహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందర్ విజయ్ కుమార్తో ఆయన భేటీ నిర్వహించున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.